ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? ప్రతిరోజు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వాగ్దానం వింటున్నందుకు మీకు అందరికీ నా వెండు కృతజ్ఞతలండి. చాలామంది షేర్ చేస్తున్నారు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించిన గాక. రండి దేవుని వాగ్దానం కలిసి చదువుకుందాం. యెషయా 54:17 నీకు విరోధంగా రూపించబడిన ఈ ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధంగా చాలామంది నీకు శత్రులు ఉన్నారు. కొంతమంది నీకు ఒకవేళ అపవాది మాంత్రిక శక్తుల్ని, చేతబడి శక్తులు ప్రయోగం చేసి ఉండొచ్చు. ఇదిగో ఆ మాంత్రిక శక్తుల ద్వారా, చేతబడి శక్తుల ద్వారా నీ కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యానికి పాలుండొచ్చు. ప్రియులారా, అయితే వినండి, యేసుక్రీస్తులో కడగబడిన నీవు, ఆయన నామంలో బాప్తిసం తీసుకున్న నీవు, ఆయన బిడ్డగా ఉంటున్న నీకు ఎవరైతే చేతబడి చేశారో, ఎవరైతే మాంత్రిక శక్తుల ద్వారా నేను బాధించాలని చూశారో, ప్రియులారా, అదేమి కూడా నీ మీద పని చేయండి. ఎవరైతే నీ మీద ప్రయోగం చేశారో వారికి అది రివర్స్ అయిపోతుంది. కనుక మీ శత్రులు నీ మీద ఆఫీసులో ఎన్నోసార్లు నిన్ను అక్కడ లేకుండా ఖాళీ చేయాలని పై అధికారులకి కంప్లైంట్ చేశారా? అవేమీ కూడా పని చేయవండి. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఎదుగో నీ బిడ్డలకి విరోధంగా కొంతమంది లేచి ఉన్నాడు. భయపడొద్దు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. వాళ్ళు చేసే ప్రతి పన్నాగలను కూడా దేవుడు కాల్చివేస్తాడు. మన యేసయ్య గొప్ప దేవుడు అండి. నీ పక్షాన ఆయన ఉన్నాడు. అటు ఏది కూడా వర్ధిల్లదు. దేనికి భయపడకండి. అయ్యో, నాకు ఎంతమంది శత్రులు ఉన్నారు, నన్ను ఎంతమంది ఇబ్బంది పెడుతున్నారే, నేను ఒంటరి వాడిని అయిపోయానే, నన్ను ఒంటరి దాన్ని అయిపోయానే, నాకు ఎవరు లేదే అని భయపడకండి. యేసయ్య నీతో ఉన్నాడు. ఏ ఆయుధము నీకు విరోధంగా వర్ధిల్లదు. విరోధంగా లేస్తారు కానీ వారు వర్ధిల్లరు. వాళ్ళ ఆలోచనలు పనిచేయవు, వారి పన్నాగలు మీ మీద పనిచేయవు. కానీ యేసయ్య నీతో ఉన్నాడు కాబట్టి నీవే పై స్థాయికి వెళ్తావు, నీదే విజయం సాధిస్తావు, నీదే అన్ని ముందుంటుంది. కాబట్టి నీ కుటుంబంలో దేవుడి కార్యాలు జరిగించలాగన ప్రార్థించేద్దాం. తండ్రి, ఉదయకాలన మాంత్రిక శక్తులతో, చేతబడి శక్తులతో, రుద్ర శక్తులతో బాధించబడుతున్న ప్రజల్ని ఇప్పుడు యేసు నామములో విడుదల చేస్తున్నాం. అయా, మత్తు పానీయానికినైనా, త్రాగుడికి, ఆన్స్కి, పాన్పరకి, డ్రగ్స్కి అలవాటైనటువంటి ప్రతి బిడ్డల్ని ఇప్పుడు యేసు నామములో విడుదల కలుగును గాక నా ప్రభా. ముఖ్యంగా నా ప్రభా, వ్యభిచారానికినైనా, అక్రమ సంబంధానికి కూరుకుపోయిన అయా బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. దేవా, వారి మీద పనిచేసే ప్రతి వ్యభిచారపు ఆత్మని యేసు నామములో కాలిపోను గాక. ఎప్పుడే వారికి ఆ బంధకాల నుంచి విడుదల దయచేయని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా నా ప్రభా, నేటి దినాల్లో ఎక్కడైతే కరువు ఉందో, ఆకలి అలమటిస్తున్నారో వారికి ఆహారం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.